పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పిన మొదటి రోజు నుంచి కూడా పిఠాపుర పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పండగ వాతావరణం అయిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలంగా కోరుకున్నారు. అందుకనే కాబోలు చాలామంది ఎప్పటి నుంచో వైసీపీ కావచ్చు, ఇంకా కొంతమంది దత్తపుత్రుడు అంటే ఆయన నిజంగానే పైన తదాస్తు దేవతలు ఏమన్నా దీవించారేమో తెలియదు, కానీ ఇక్కడ దత్తాత్రేయుడికి మాత్రం దత్తపుత్రుడు అయిపోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాలు అంటే ఎప్పుడో పిఠాపుర సామ్రాజ్యం పేరు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు ఉండేదని చెప్పి చాలామందికి తెలుసు. అయితే ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి మాత్రం పోయింది. ఆ తర్వాత ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం అనే చెప్పాలి. అనేక పార్టీలు వచ్చాయి, అనేక వ్యక్తులు వచ్చారు, మారుతా వచ్చారు, అంతమంది వచ్చినా కూడా ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత, ఉప్పాడకు సంబంధించి మత్స్యకారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కావచ్చు, అనేక మంది కూడా ఉపాధి అవకాశాలు లేక ఉప్పాడ పట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న దానికి సంబంధించి సరైన విధి విధానాలు లేకపోతే అమ్మకాలకు సంబంధించి ఒక అవకాశాలు లేక వాళ్ళు ఏదో జీవనం సాగించడం కోసం ఇక్కడ వరకు అయితే ఆగిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. మనకు తీసుకున్నటువంటి పబ్లిక్ బైట్స్లో కావచ్చు, ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్స్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా చెప్పాలంటే హార్ట్ఫుల్గా వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి పిఠాపురం ఒక చరిత్ర సృష్టించబోతుందని చెప్పాలి. నిన్న జరిగినటువంటి నామినేషన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి కావచ్చు, లేదంటే చాలామంది అయితే ఇల్లు ఖాళీ చేసి నిన్న రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పిన పరిస్థితి అయితే నిన్న చూసాం. దాదాపు పిఠాపురం నుంచి అంటే కత్తిపూడి దగ్గర ఉన్నటువంటి హైవే మొదలు పెడితే కాకినాడ వరకు కూడా హైవే అంతా కూడా జామ్ అయిపోయింది. అంటే దాదాపు 15-20 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క వెహికల్ కదలలేని పరిస్థితి నిన్న పిఠాపురంలో జరిగింది. కానీ ఇంత భారీ ఎత్తున జనం పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలే కాదు, ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరన్నా కానీ కంపల్సరీ వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చెప్పిన పరిస్థితి నిన్న చూసాం. వీళ్ళు ఎంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ పిఠాపురం భవిష్యత్తు బాగుంటుంది అని. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వస్తున్నారు, పోటీ చేస్తున్నారు అనగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ అయితే భారీగా పెరిగిపోయింది. హోటల్స్ అనేవి మొన్నటి వరకు 1-2 కనిపిస్తే ఇప్పుడు 10ల సంఖ్యలో ఇంకా చెప్పాలంటే ఇంకా పెరుగుతున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని చూద్దామని వచ్చేవాళ్ళు కావచ్చు, అసలు పిఠాపురంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలుసుకునే వాళ్ళు కావచ్చు, అలాగే ఇక్కడ పాదగయ క్షేత్రం కావచ్చు, ఇక్కడ శక్తిపీఠం కావచ్చు, అనేక గుడ్ల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పదే లేవనెత్తడం, వాటి గురించి తెలుసుకుని చూడాలి, విజిట్ చేయాలి, దర్శనం చేసుకోవాలనుకునే వ్యక్తులు కూడా చాలామంది పెరుగుతున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ హోటల్స్ అయితే అసలు ప్రస్తుతానికి ఖాళీ లేవు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే ఎలా తీసుకుంటారనేది కూడా చాలామందికి ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు పవన్ కళ్యాణ్ గారు నీ ఊరిని ఎలా డెవలప్ చేస్తారనేది కూడా చాలామంది ఆశగా చూస్తున్నారు. అందుకోసం ఇక్కడ అప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉంటే 100% ఒక సీఎం క్యాండిడేట్ స్థాయి వ్యక్తి కాబట్టి 100% డెవలప్ జరుగుతుంది. చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది స్థలాలు కొనుక్కుని పెట్టుకుంటే రేపొద్దున ఆయన ఏదైనా కంపెనీ తెచ్చినా రియల్ ఎస్టేట్గా ఇక్కడ మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఒక స్థలం కొనుక్కుని పెట్టుకుంటే రేట్లు పెరుగుతాయి. అలాగే ఉప్పాడకు సంబంధించి బీచ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేస్తే కనుక అక్కడనే టూరిజం పెరుగుతుంది, హోటల్స్ అవి కూడా ఇంకా వస్తాయని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇక్కడ కొనుగోలుదారులు కూడా ఎక్కువైపోయారు. ప్రస్తుతానికైతే మన పిఠాపురంలో మాత్రం ఒక మంచి రేట్లు ఏమన్నా తక్కువకు వస్తే మాత్రం కొనిపెట్టుకోవడం ఉత్తమం అని మాత్రం చాలా బలంగా చాలామంది కోరుకుంటున్నారు. ఏదేమైనా పిఠాపురం రూపురేఖలను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మార్చేసింది ఇప్పటికే. రేపు గెలిచిన తర్వాత అయితే అసలు కంప్లీట్గా అసలు మనం ఒకప్పుడు పిఠాపురం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక బ్రాండ్, పిఠాపురం బ్రాండ్ని ప్రపంచవ్యాప్తం మాత్రం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణ కట్టుకున్నారని చెప్పచ్చు. అయితే
పిఠాపురం భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు. ముఖ్యంగా ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంటి దగ్గరే మనం అయితే ఉన్నాం. ఈ ఇంటి దగ్గర మొదలు పెడితే ఆయన సొంతగా ఒక ఇల్లు, ఇక్కడ ఒక స్థలం కూడా కొనుక్కోబోతున్నారని తెలిసింది. పిఠాపురంలో గెలిచిన తర్వాత ఇక్కడికి ఇప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు వచ్చారో అంతకు మించి ఎక్కువగా ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తానని చెప్పి మొన్న మమ్మల్ని ప్రత్యేకంగా TV24కి సంబంధించి మాట్లాడినప్పుడు మనం ఈసారి ఇప్పటిదాకా మనం ఎన్నిసార్లు అయితే ఇక్కడ సరిగ్గా నేను తిరగలేకపోవచ్చేమో, కానీ ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ రేపు గెలిచిన తర్వాత ప్రతి ఇల్లుని నేను టచ్ చేసి ప్రతి వ్యక్తిని కలుస్తాను అని చెప్పి ఆయన మన ఛానల్ తరపున అయితే ఆయన చెప్పడం జరిగింది. మనకి ముఖ్యంగా అంటే ఆయన అంత బలంగా ఈసారి పిఠాపురాన్ని కూడా ఆయన దత్తత తీసుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఉప్పాడ బీచ్ని కావచ్చు, ఉప్పాడ పట్టుని కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న మత్స్యకారులను కావచ్చు అనేక విధాలుగా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఎత్తున కంకణం కట్టుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతలో మాకు చెప్పింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం అవసరం ఉంది, ముఖ్యంగా యువత వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్మెంట్స్ గురించి వాళ్ళకి అంటే దేంట్లో వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనేది కూడా చెయ్యాలి, అదే తెలుసుకోండి. మీరు తెలుసుకుని మాకు చెప్తే దాన్ని వాళ్ళకి ఏం కావాలి అనేది అక్కడ వాళ్ళకి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఇక్కడే మనం నేర్పిద్దాం. పిఠాపురం నుంచే ప్రపంచవ్యాప్తంగా మనం పంపించే ఏర్పాటు చేద్దాం. ఇక్కడ ఉన్న యువత ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునే విధంగా మనం వీళ్ళకి తీర్చిదిద్దామని చెప్పి మనకు చెప్పడం జరిగింది.